రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి వింటి నారికి సంధించి రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళీ బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు. అది కూడా మొదటి దానిలాగానే కింద పడిపోయింది. కానీ మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి శిరస్సులను కొట్టాడు. అప్పుడు రాముడు అనుకున్నాడు, ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు. ఈ బాణంతో ఇప్పటికీ 100 తలకాయలు భూమి మీద పడేశాను. కానీ ఈ బాణం రావణుడిని చంపలేకపోతుంది అని అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు 7 పగళ్ళు ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్లతో నిండిపోయింది. అప్పుడు మా తల్లి, రామ, 7 రాత్రులు 7 పగళ్ల నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమైపోయింది. అగస్త్యుడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ యొక్క బాణతునీరంలో ఉంది. దానిని బయటికి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటకు తీస్తుంటే అది పుట్టలో నుంచి బయటికి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చాడు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయువేగంతో వెళ్ళిపోతుంది. రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకొని దాని మీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడు ఆయన ఆ బాణాన్ని వింటి నారికి తగిలించి చెవి వరకు లాగి పరమాత్మని స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ లోకాలన్నిటినీ క్షోభింపచేస్తూ ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడో ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళిపోయింది. రావణుడి చేతిలో ఉన్న ధనస్సు, ఆయుధములు కింద పడిపోయాయి. ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు. రావణాసురుడు మరణించాడు. రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు మొదలైన వానరాలు, వారితో పాటు కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి ఆనందంతో పూజలు చేసి రామ రామ అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు. రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనబడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు. ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు. రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు ఆయన, అన్నయ్య, ఆనాడే నేను నీకు చెప్పాను, యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో అన్నాను.
కానీ నువ్వు నా మాట వినలేదు. నా మాట వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూసావా? ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరథుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నిరపి స్నేహితులకు కానుకలు ఇచ్చాడు, దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవాళ కేవలం కింద పడిపోయి ఎందుకు పనికిరాని వాడిగా చేతులు భూమికి ఆంచి నోరు తెరిచి ఉండిపోయాడు అంటూ విభీషణుడు ఏడిచాడు. అప్పుడు రాముడు, విభీషణ, నీకొక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చేయడానికి బెంగ పెట్టుకోలేదు, భయపడలేదు, ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో మీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు అన్నాడు. అప్పుడు అంతఃపురం నుండి కొన్ని వేల అంతఃపుర కాంతలు పరిగెత్తుకుంటూ వచ్చి, రావణ, నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా ఐదోతనము వెళ్ళిపోయింది, భోగము వెళ్ళిపోయింది, ఇంత గొప్పవాడివి మనుష్యుడి చేతిలో మరణించావు అంటూ బాధపడ్డారు. ఆ సమయంలో అక్కడికి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చింది. రావణుడిని కౌగిలించుకొని, నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమి కొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించావు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి నీ 10 తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, కానీ రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను అని లంకను కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు, నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకొని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు. నీకు అప్పుడైనా అనుమానం రాలేదా? ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావా అని పక్కకి తిరిగి రాముడిని చూసింది. రాముడిని చూడగానే మండోదరి, ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ, నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు, దేవతలందరినీ వానర రూపాలు ధరింపజేసి వాళ్ళని వెంట పెట్టుకొని శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్నిసార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్థం కాలేదు రావణ అంటూ ఎంతగానో బాధపడింది. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి. జై శ్రీరామ్, జై హింద్.